అసలింత జరిగినా రాయుడు సైలెంట్గా ఉన్నాడంటే గవర్నమెంట్లో ఏదో తెలియని భయం. రేపేం జరుగుతుందో ఏమోనని, రాయుడనే పిడుగు ఎవరినెత్తి మీద పడుతుందోనని. ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఇది 30వ హత్య. అందరూ యువకులే చచ్చిపోతున్నారు. వాడి మీద నాకు కాస్త డౌట్ ఉంది. వాడి మీద ఒక కన్నేసి ఉంటాడు. రాయుడు గారి మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తే వాడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకుండానే ఈ మధ్యన మనుషులు దేవుడు చేయడం అలవాటైపోయింది. మంది పిల్ల బచ్చగాళ్ళు తీసుకొచ్చి భయపెడితే భయపడటానికి ఏడు పిల్ల అనుకున్నావురా? సింహం, సింహం. రావణాసురుడు కూడా లంకకి దేవుడే. లంక నుంచి బయటకు వస్తే కదా తెలిసేది ఆయన దేవుడో లేక అసురుడో. ఈ కులం ఏంటో తెలియకుండా ఉడవల్లమ్మ జాతర కోసం గరగన తీయించడం మాది తప్పు. ఎక్కడో అక్కడ ఉంచకపోతే ఇలానే మా నెత్తినెక్కి కూర్చుంటారు. ఆపండి! మీరే మా దగ్గరకు వచ్చి రాయుడు గారు, పెద్దగోప గారు, చౌదరి గారు, రాజు గారు, రెడ్డి గారు అంటూ మా వెనకాల తోకలు తగిలిస్తారు.